నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజేష్. దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ నగర్ లో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రానికి ఏం చేశారని బీజేపీకి ఓటు వేయాలంటూ ప్రశ్నించారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణను మోదీ నిండా ముంచుతారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ఉట్టకముందు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు మా తండ్రులు తాతలు, వాళ్ళ తండ్రులు తాతలు ముత్తాతలు శ్రీరామనవమి చేసినాము, హనుమాన్ జయంతి చేసినాము, బోనాల పండుగ చేసినాము, బతుకమ్మ పండుగ చేసినాము, మైసమ్మకు ఎల్లమ్మకు పోషమ్మకు కోడి కోసినాం, కళ్ళు కోసినాం. మాకా మీరు వచ్చి చెప్పేది? ఇవాళ బీజేపీ వాళ్ళు వాళ్ళ దైవభక్తి అంతా రోడ్ల మీదనే చూపిస్తున్నారు. మనం అప్పుడప్పుడు బస్టాండ్లో పోతే లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ కాడ చూస్తాం, ఒక పెద్ద స్తంభాలంలో దేవుడు బొమ్మ పెట్టి కొంతమంది అడుక్కుంటుంటారు. అయ్యా ఈ దేవుని చూసి, అయ్యప్ప స్వామిని చూసి మాకేమని ఇయ్యని. అట్లా బీజేపీ వాళ్ళు కూడా శ్రీరాముని చూసి మా కోట్లేయండి అని అడుక్కునే పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకే నేను బీజేపీ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి తప్ప దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బస్ స్టాండ్లో పోతా దేవుడు బొమ్మ పెట్టి బిచ్చమత్తు అడుక్కున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం మీకు తగదు. మీరు ప్రజలకు ఏం చేసిందో చెప్పుకుంటేనే ఓట్లు అడగాలి. కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలిచ్చే అధికారంలోకి వచ్చిందని మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ కు మద్దతుగా ఆయన బస్సు యాత్ర నిర్వహించారు. సమైక్యవాదుల పాలనలో వరంగల్ జిల్లా ఎంతో వెనుకబడిందన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పాలనలో వరంగల్ అన్ని రంగాల్లోనూ అభివృద్ది చెందిందని వివరించారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ బీజేపీలకు బుద్ది చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఓ పార్టీ ప్రజల మధ్య చిచ్చు పెడుతూ ఉంటే మరో పార్టీ ఇచ్చిన హామీలు మరిచిపోయింది అంటూ ఎద్దేవా చేశారు. ఆ రోజు మనం ₹1,00,000 కళ్యాణ లక్ష్మికి ఇస్తే తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్కరికన్నా వచ్చిందా? రాలేదా? రైతు బంధు అందరికి వచ్చిందా? రాలే. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజల మాట, ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతా ఉన్నా. ప్రతి మహిళకు ₹2,500 ఇస్తామన్నారు. వచ్చినాయా? వస్తలేవా? పంట పండిస్తే ముఖ్యమంత్రి 2 మాటలు చెప్పినాడు. ఆ రోజు మనం 2 దఫాలుగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 దఫాలుగా ₹30,000 కోట్ల మాఫీ చేసినాం. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య రిజర్వేషన్ ఫైట్ తారాస్థాయికి చేరుకుంది. బీజేపీపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి ఓటు వేస్తే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను తొలగిస్తుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర చీఫ్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఒక అబద్దాన్ని పదే పదే చెబుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని విష ప్రచారం చేశాయని, ఇప్పుడేమో మోదీ రిజర్వేషన్లను తొలగిస్తారని అసత్య మాటలు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అసలు తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ సర్కార్ అన్నారు ఆయన. మతపరమైన రిజర్వేషన్లు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని అవమానించారని కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. అబద్ధపు పునాదుల మీదనే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై గోబుల్స్ మించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. ఏదో రిజర్వేషన్స్ మేము తొలగిస్తామని, రిజర్వేషన్స్ రద్దు చేస్తామని ఒకే అబద్ధాన్ని ప్రతిరోజు మాట్లాడడం ద్వారా ప్రజలు విశ్వసిస్తారనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. గత శాసనసభ ఎన్నికల్లో ఇదే విధంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే, ప్రతి ఉపన్యాసంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డిలు ఇదే విధంగా ప్రచారం చేశారు. నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, నువ్వు ఎన్నికల ముందు ప్రచారం చేశావు కదా, మరి బీజేపీ, బీఆర్ఎస్ అని ఒకటే అన్నావు కదా, ఒక్క ఉదాహరణ చూపించి రేవంత్ రెడ్డి, ఒక్క సాక్ష్యం చూపించు, ఒక్క సంఘటన చూపించు. మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో అదే నోరు, అదే వ్యక్తి కొత్త మాటలు మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్స్ రద్దు చేస్తామనేటువంటి అబద్ధం ఏదైతున్నదో ఈ దేశాబ్దపు పెద్ద అబద్ధమే. కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి అబద్ధం ఈ దేశాబ్దంలో పెద్ద అబద్ధం. అసలు కాంగ్రెస్ పార్టీయే ఈ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ నీరుగార్చింది. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుకు విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్స్ అమలు చేస్తూ బీసీలకు విద్య, ఉద్యోగ,
రాజకీయ అవసరాలలో గండి కొడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కేంద్రంలో బడేబాయ్ బడా మోసం, రాష్ట్రంలో చోటాబాయ్ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించింది బీఆర్ఎస్ అన్నది తెలుసుకోవాలని అన్నారు. జూన్ 4 తర్వాత రేవంత్ రెడ్డి ఉండరని అన్నారు. ఇలా రెండు పార్టీలకు అండర్స్టాండింగ్ ఉందని నేను ఉత్తరాన్ని అంటలేను. మీరు చూడండి ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించుండ్రి. ఇష్టం లేని సీటుకేమో జీవన్ రెడ్డి గారిని పంపిస్తారు, ఇక్కడనేమో డమ్మీ గారిని పెడతారు. మల్కాజ్గిరిలో ఒక డమ్మీ, సికింద్రాబాద్ ఇంకో డమ్మీ, చేవెళ్లలో ఇంకో డమ్మీ. పరస్పరం అండర్స్టాండింగ్. మిగతా సీట్లలో బీజేపీలు డమ్మీలు పెడతారు. ఆలోచించుండ్రి. వాళ్ళ ఉద్దేశం ఒకటే, కాంగ్రెస్ అన్న గెలవాలి, బీజేపీ అన్న గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలవద్దు. అందుకే ఆ కాన్ఫిడెన్స్ లకెళ్ళే చోటాబాయ్ మాట్లాడుతున్నాడు. ఏమంటుండు చోటాబాయ్? ఒక్క సీటు కూడా గెలవదు టీఆర్ఎస్, చూసుకోండి మీరు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకున్నారు. అయినా నాకు తెలియక అడుగుతా, చోటాబాయ్ ఉంటాడా? కాంగ్రెస్ లో ఉంటాడా చోటాబాయ్? ఎలక్షన్ తర్వాత ఉండడు. పక్కా ఇది రాసి పెట్టుకోండి. జూన్ 4 తర్వాత చోటాబాయ్ మొదటి జంప్ జిల్లాని చోటాబాయ్ అవుతాడు. మీరు చూడండి, ఆయన మాటలు చూడండి, ఆయన వ్యవహారం చూడండి. ఆయననేమో పాపం రాహుల్ బాబానేమో చౌకీదార్ చోర్ హే అని ఆయన మాట్లాడతాడు. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లతో పాటు బహిరంగ చర్చలకు సిద్దమని అంటున్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కాంగ్రెస్ కు బహిరంగ సవాల్ విసిరారు. పోటీ నుంచి తప్పుకోవటమే కాదు, కాంగ్రెస్ తరపున ప్రచారం కూడా నిర్వహిస్తామన్న బండి సవాల్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి సవాల్ విసిరారు. 10 ఏళ్లలో బీజేపీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుంటారని స్పష్టం చేశారు. సవాల్ విసురుడు కాదు, స్వీకరించే దమ్ముండాలని అన్నారు పొన్నం ప్రభాకర్. బండి పొన్నం ఏం సవాల్ చేసుకున్నారో ఇప్పుడోసారి చూద్దాం. నేను సవాల్ చేస్తున్నా, మీరు కనుక మొన్న ఎన్నికలో ఇచ్చిన 100 రోజుల హామీలు నెరవేరుస్తా అని చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో, మహిళల అకౌంట్లో 2500 రూపాయలు మేము మహిళల అకౌంట్లో అందరికీ వేస్తాము, అరువులందరికీ వేస్తాం అని చెప్పి మీరు నిరూపించండి. దాంతో పాటు 4000 రూపాయలు ఎన్నికల్లో ముందు ఇచ్చేటి 6 గ్యారెంటీ ఇచ్చిన హామీ ప్రకారము 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ప్రజల అకౌంట్లో వేస్తామని చెప్పి మీరు నిరూపించండి. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డులు మేము అందరికి ఇచ్చామని చెప్పి మీరు నిరూపించండి. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వరకు ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చడం, తరుగు తాళ్ళకుండా కొనుగోలు ప్రారంభించడం అని చెప్పించి మీరు నిరూపించండి. 15,000 రూపాయలు రైతులకు భరోసా కల్పించే విధంగా వాళ్ళ అకౌంట్లో రైతులకు కౌలు రైతులకు ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి. 12,000 రూపాయలు కూలీ రైతు కూలీలకు ఇస్తామని చెప్పి నిరూపించండి. చలో ఇవి నిరూపిస్తే నేను కూడా చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. మీరు నిరూపించకుంటే మీరందరూ పోటీ నుంచి తప్పుకుంటారా? ఈ సవాల్ను స్వీకరించేద్దాము కాంగ్రెస్ పార్టీ నాయకులకుందా? సవాల్ చేస్తాను. మా 4 ఏళ్ల ప్రభుత్వం ఎన్ని హామీలు చేసింది? 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ఇచ్చిన హామీలు 15 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలో ఇస్తానని ఎంతమందికి ఇచ్చింది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? తెలంగాణ ఇతర హామీలు ఎన్ని అమలు చేసింది? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ఏ రైతుల ఆదాయం రెట్టింపు చేసింది? రైతులందరికీ పెన్షన్ ఇస్తానని ఏ రైతులకు పెన్షన్ ఇచ్చింది? ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ తీసుకుపోయి ఆదాయాన్ని అమ్మానికి ఎందుకు అప్పచెప్పింది? ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబు చెప్పాలి. నేను హామీ ఇస్తానయ్యే వాక్యాన్ని కూడా పోటీ నుంచి నిరూపిస్తాను, లేదా ఈ హామీలు అమలు చేయడానికి మీరు పోటీ
దీనికి ఉదాహరిస్తామని సవాల్ చేస్తా ఉన్నాం. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులు కుప్పగా మార్చిన కేసీఆర్ పార్టీకి 10 ఏళ్ల కాలంలో దేశ పరువు ప్రతిష్టలను ఇతర దేశాలకు తాకట్టు పెట్టిన బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కాంగ్రెస్ ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి పాల్గొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఫామ్ హౌస్ లో ఉంటూ ఇంకా సీఎంగా ఉంటున్నట్టుగా కేసీఆర్ అపోహలో ఉన్నారని, కళ్లు తెరిచి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ కలవని మీరు, రైతుల కష్టాలు పట్టించుకోని మీరు, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులు చేసిన మీరు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆస్పత్రికి 1 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు మీకు ఓటేయాలా? 4 నెలలకు మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయి ఇంకా ఫామ్ హౌస్ లో ఉండి మీరు ఇంకా నేనే ముఖ్యమంత్రి అనే అపోహలో మీరున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీలో చేరనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ నేత బండి సంజయ్ పెద్దిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు పెద్దిరెడ్డి బీజేపీలో చేరేందుకు అంగీకరించారు. 1994-99లలో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇనుగాల పెద్దిరెడ్డి. కాగా 1-2 రోజుల్లో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఎన్నికల్లో చంద్రబాబును నమ్మటం అంటే పులినోట్లో తలపెట్టడమే అంటూ ఫైర్ అయ్యారు ఏపీ సీఎం జగన్. తాడిపత్రిలో ఎన్నికల ప్రచార భేరీలో పాల్గొన్న ఆయన టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించారు. తానొక్కడిని ఎదుర్కొనేందుకు కూటమి పేరుతో గుంపులుగా కలిసి వస్తున్నారన్నారు. కూటమి పేరుతో కలిసి వచ్చే వారికి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు సీఎం జగన్. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు పడినట్లే అన్నారు. వెన్నుపోట్లు తమ నైజముగా, కూటమిగా, గుంపులు గుంపులుగా జెండాలు జతకట్టుకుని వారంతా వస్తా ఉన్నారు. మీ ఒక్కడి జగన్ మీద, మీకు మంచి చేసిన మీ ఒక్క జగన్ మీద పోలింగ్ లో వీరందరికీ కూడా బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే అయిన ఎన్నికలు కానే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మన ఇంటింటి అభివృద్ధిని, మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలన్నీ కూడా, ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే చంద్రబాబు చరిత్ర చెప్పిన సత్యం. ఇది మళ్ళీ ఈ చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం. బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరులో ముస్లింలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు జిల్లా కౌతాళం ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో పేదలను నిరుపేదలుగా మార్చారని, పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. ఆడబిడ్డల మంగళ సూత్రాలను తెంచేసిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్దమయ్యారు అంటూ ఎద్దేవా చేశారు. పేదవాళ్ళు నిరుపేదలు చేశాడు, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని తిరగొట్టాడు, మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు చేశాడు దుర్మార్గుడు. ఇది న్యాయమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరందరూ నాసిరకం కాబట్టి పక్కన కర్ణాటకకి వెళ్తున్నారు. మోటార్ బైకులు ఉంటే పెట్రోల్ కూడా అక్కడే ట్యాంక్ ఫుల్ గా వేసుకుంటున్నారు. ఒక క్వార్టర్ బాటిల్ అక్కడే దాగి అందులో మిగిలిన డబ్బులతో ఇంటికి వస్తున్నారు. అవునా కాదా? మా తమ్ముడు తెచ్చాడు చూడండి నాసిరకం, జగన్ బ్రాండ్. అది వీళ్ళు చేసిన పనులు. అందుకే తమ్ముళ్ళు దీని పేరు
ఒరిజినల్ చాయిస్, ఇంకో పక్క బూమ్ బూమ్, ఇంకో పక్క స్పెషల్ స్టేటస్, ఇంకో పక్క ప్రెసిడెంట్ మెడలు. ఎన్ని విన్యాసాలు తమ్ముళ్ళు, ఇది చూస్తే అదే చెప్తున్నా. ఇలాంటి దుర్మార్గుడు మనకు ఉండాల్సిన అవసరం లేదు, రాజకీయాలకి అర్హత లేదు. కూటమి మేనిఫెస్టోను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. కూటమి మేనిఫెస్టో విడుదలపై స్పష్టత ఇచ్చారు. తమ మేనిఫెస్టో చూస్తే ప్రజల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు. ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని, లేని పక్షంలో ప్రజలకే నష్టమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయంటూ విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల నిధులను సైతం దోచుకున్నారని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కూటమి తాలూకు మెయిన్ మేనిఫెస్టో 30 తారీఖు వస్తుంది. దానిలోపు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఏం చేయబోతుందో మీకు తెలియజేస్తాను. సంవత్సరానికి ప్రతి ఆడపడుచుకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తారు. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ప్రతి మహిళకి నెలకి 1,500, మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం. అది కూడా ఆటో డ్రైవర్స్కి ఇబ్బంది లేకుండా ఉండే విధానంగానే చేస్తాం. అలాగే ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టోకు కట్టుబడి ఉండటం జగన్ కు మాత్రమే సాధ్యమవుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మేనిఫెస్టో ప్రకటించడమే కాకుండా 99% అమలు చేయటం సాధారణమైన విషయం కాదన్నారు. అధికారంలోకి రాగానే తాయిలాలు ఇస్తామంటూ హామీలు కుమ్మరించే పత్రం మేనిఫెస్టో అనిపించుకోకూడదని అన్నారు. ఇక ఎన్నికలకు ముందు జగన్ ఏం చెప్పారో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చేయటంతో వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో నమ్మకం కలిగిందన్నారు. 2014కు ముందు చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో 100 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. ప్రజలు ఇది గుర్తించారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి గ్యారంటీగా తను చెప్పినవన్నీ ఎగ్జాక్ట్ జరిగేవి. ఆ హామీలు మాత్రమే ఈ మేనిఫెస్టోలో ఈరోజు మనం పెట్టుకున్నది. ఇవి మాత్రమే దీంట్లో మీకు కనిపిస్తాయి ఎవరికి చూసినా కూడా. ఇందులో ఒక్కటి పొందుకోకుండా ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది. దాని వరకు హామీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చేవి వాటికైతే అది ఈరోజే దాని తలకాయలోంచి ఎవరైనా తీసేయచ్చు, లేకపోతే పక్కన పడేయచ్చు. ఎందుకంటే ఆయన అలాగే చెత్తబుట్టలో మళ్ళీ 14లో ఏం చెప్పి పాత మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీని వైసీపీ నిలబెట్టుకోలేదని, ఇప్పుడు కొత్త మేనిఫెస్టోను ప్రజలు ఎలా నమ్మాలి అని సీఎం జగన్ ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మద్య నిషేధం చేయకపోగా ప్రభుత్వమే మద్యాన్ని విక్రయిస్తోందన్నారు. మెగా డీఎస్సీకి బదులు దగా డీఎస్సీ ఇచ్చారని ఆరోపించారు. ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందంటూ షర్మిల వైఎస్ జగన్ ను నిలదీశారు. అమరావతి అయినా పోనీ క్యాపిటల్ సిటీస్ అయినా 3 అన్నారు. 3లో ఒక్కటైనా కట్టారా? కనీసం ఈరోజు ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా? పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం. మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఎలక్షన్లో కూడా ఓట్లు అడగము మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి అని చెప్పిన మీరు మేనిఫెస్టోలో పెడుతున్నాం మేము అని చెప్పి, మేనిఫెస్టో అంటే మాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానము అని చెప్పిన మీరు ఈరోజు మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట నిలబెట్టుకోకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే మరి పాత మేనిఫెస్టోకు మీరు విలువ ఇవ్వకపోతే మీ కొత్త మేనిఫెస్టోకు ప్రజలు ఎందుకు విలువ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ విశాఖను సౌత్ ఇండియాలోనే సిటీ ఆఫ్ డెస్టినీగా మార్చేందుకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీతో కలిసి ఆయన పాల్గొన్నారు. అన్ని కనెక్టివిటీస్ ఉన్న విశాఖను లార్జెస్ట్ ఇండస్ట్రీస్ సిటీగా అభివృద్ది చేసేందుకు కమిట్మెంట్ తో ఉన్నామన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఫైనాన్షియల్ ఇంజిన్ గా విశాఖ అభివృద్ది చెందుతుందన్నారు బొత్స ఝాన్సీ. మరోసారి వైసీపీ అధికారంలోకి రావడానికి పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రిగా జగన్ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఇండియాలోనే ఏపీ నంబర్ 1 స్థానంలో ఉందన్నారు బొత్స ఝాన్సీ. పారిశ్రామికంగానే కాకుండా అన్ని విధాల విశాఖపట్నం అభివృద్ధికి మా ప్రభుత్వం ఎట్లా కట్టుబడి ఉందనే దానికి గత 2 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఏ విధంగా విశాఖపట్నం నగరం టూరిజం ప్రకారంగా ఇండియాలోని 1 ఆఫ్ బ్యూటిఫుల్
బ్యూటిఫుల్ సిటీగా ఉందో. మామూలుగా ఇదివరకైతే సిటీ ఆఫ్ డెస్టినీ అని అంటారు, ఇప్పుడు దాన్ని మన ఆంధ్రప్రదేశ్ కి కాకుండా సౌత్ ఇండియాలోనే సిటీ ఆఫ్ డెస్టినీగా చేసే కార్యక్రమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి అన్ని విధాల ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఆల్రెడీ తీసుకొచ్చాం. విశాఖపట్నంకి ఎప్పుడైతే ఇవన్నీ కావాలనుకుని చేయాలనుకునే వాటి పక్కన చేస్తే మనకి ఎప్పుడైతే ఇనిషియేటివ్ క్యాపిటల్ అనే దాన్ని మనం తీసుకురాగలుగుతామో, అది జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఇవాళ అంత కమిట్మెంట్ తో మనకు అవకాశం ఇచ్చి మన ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని మనం అందరం కూడా అందిపించుకొని తప్పనిసరిగా మనం అందరం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలి. వారి సపోర్ట్. కడప జిల్లా పులివెందుల్లో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పులివెందుల ప్రజలు ఎప్పుడూ తమ వెంటే ఉన్నారన్నారు ఆమె. వైసీపీకి భారీ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు వైఎస్ భారతి. చాలా బాగుంది, సంతోషంగా ఉన్నారు. అందరూ పథకాలు అన్ని చేస్తున్నాయి, సంతోషంగా ఉన్నారు. స్కూళ్ళు బాగున్నాయి, పెన్షన్లు బాగున్నాయి, ఆరోగ్యం బాగా చూసుకుంటున్నారు. బాగుంది, సంతోషంగా ఉన్నారు. చాలా బాగుంది. జగన్ సారేలమ్మా అని చెప్తాను. పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పెన్షన్ల కోసం సచివాలయాలకు రానవసరం లేదని, మే 1న లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని సర్కార్ నిర్ణయించింది. బ్యాంక్ అకౌంట్ లేని వారికి, దివ్యాంగులకు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. మే 1 నుంచి 5వ తేదీలోపు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేసేలాగా సచివాలయ ఉద్యోగులతో ఏర్పాట్లు చేస్తున్నారు. పెన్షన్ల పంపిణీలో లబ్దిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాలతో విధి విధానాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆహ్వానిస్తే ఎన్నికల ప్రచారం చేసేందుకు తాను సిద్దమని అన్నారు సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద. ఆమె ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బీజేపీ హైకమాండ్ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్దితో నిర్వహిస్తానన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలి అని, స్వర్ణాంధ్రప్రదేశ్ కళ సాకారం కావాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లుగా జయప్రద తెలిపారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని ఆమె ఆకాంక్షించారు. మన ఆంధ్రప్రదేశ్కి సస్యశ్యామలంగా బంగారు ఆంధ్రప్రదేశ్గా చేయాలని, అలాగే మన ఆంధ్ర ప్రజలకి, మన రాష్ట్రానికి స్టేటస్ కావాలని, విద్యా వైద్యంలో, అలాగే రైతులకి వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని, ఇవన్నీ కూడా ప్రజలకు కావలసినటువంటి కోరికలు, వాళ్ళకి అవసరాలు కూడా. అలాగే ఈరోజు మనం ఉద్యోగాల కోసం, యువకుల కోసం ఎంతో పరితపిస్తున్నాము వాళ్ళకి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు స్వామి వెంకటేశ్వర స్వామి అనుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటీవల షాద్నగర్లోని ఓ కంపెనీలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటన నుంచి 6 ప్రాణాలను కాపాడిన సాహస బాలుడు సాయి చరణ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలతో కాపాడిన 15 ఏళ్ల సాయి చరణ్ ఇటీవల 10వ తరగతి పూర్తి చేసుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి సాయి చరణ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కార్మికులను కాపాడటంలో ప్రదర్శించిన తెగింపుపైన సీఎం మాట్లాడారు. సాయి చరణ్ సాహసాన్ని మెచ్చుకున్న సీఎం రేవంత్ బాలుని శాలువా, పూల బుకేతో సన్మానించారు. భారత్ అభివృద్ది చెందుతోందని ప్రతి ఒక్కరూ గర్విస్తూ ఉంటే కాంగ్రెస్ మాత్రం ఆ భావనకు దూరంగా ఉందని విమర్శించారు ప్రధాని మోదీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావిలో పర్యటించిన ఆయన కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కు వారి కుటుంబ సంక్షేమం తప్ప దేశ విజయాలపై ఆసక్తి లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలపై స్పందించేందుకు కాంగ్రెస్ అయిష్టత చూపిస్తోంది అంటూ విమర్శించారు. भारत जब आगे बढ़ता है, भारत जब मजबूत होता है तो हर भारतीय खुश होता है. लेकिन कांग्रेस देश हित से इतना दूर हो चुकी है, परिवार हित में इतनी उलझ गई है कि उसे కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజు జనతాదళ్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఒడిశాలో పర్యటించిన రాహుల్ కటక్లోని సలేపూర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ, బీజేడీలు ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేస్తున్నప్పటికీ కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు. వారు తెర వెనుక మిత్రుల్లాంటి వారన్నారు. బీజేపీ, బీజేడీలు భాగస్వామ్య పార్టీలుగానే కొనసాగుతున్నాయని,
ప్రజలను మరోసారి మోసం చేసేందుకు మాత్రమే పోటీ చేస్తున్నాయని మండిపడ్డారు. అమిత్ షా, నరేంద్ర మోదీ, నవీన్ పట్నాయక్లు కలిసి ఒడిశా ప్రజల సంపద దోచుకుంటున్నారని రాహుల్ మండిపడ్డారు. वहां पे आपको बीआरएस दिखाई नहीं दी, उड़ गई और कांग्रेस पार्टी की सरकार आ गई. अब ओडिशा में वही काम चल रहा है. यहाँ पे बीजेडी और बीजेपी की शादी हो रखी है, जिसको मैरिज कहते हैं, उसको आप पार्टनरशिप कहिए. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పశ్చిమ ఢిల్లీ ఆప్ అభ్యర్థి మహాబల్ మిశ్రాకు మద్దతుగా సునీత కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. కళ్యాణ్పురి, కిచ్డీపూర్లో రోడ్ షోల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశాన్ని నియంతృత్వం నుంచి కాపాడాలి అని వేడుకుంటున్నట్లు సునీత కేజ్రీవాల్ చెప్పారు. ఇరాక్ లో దారుణం చోటు చేసుకుంది. సోషల్ మీడియా స్టార్ గఫ్రన్ సఫాదీ హత్యకు గురైంది. బాగ్దాద్లోని జయోనా ప్రాంతంలో ఆమె ఇంటి వద్ద బైక్పై వచ్చిన దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. టిక్టాక్ లో ఫహాద్ గా ప్రజాదరణ పొందిన ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. గతంలో సఫాదీ చేసిన వీడియోలు వివాదాస్పదమయ్యాయి. నైతికత ఉల్లంఘన క్రింద ఆమెకు 6 నెలల జైలు శిక్ష కూడా పడింది. జైలు నుంచి బయటకొచ్చిన ఆమె పాప్ మ్యూజిక్ కు డాన్సులు చేస్తూ వీడియోలు తీయటం మొదలుపెట్టారు. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.